హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఏదైనా నైవేద్యం వండే ముందు ఆ గిన్నెను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి నైవేద్యం వండడం నాకు అలవాటు. మీరు కూడా అలానే చేస్తారా? ముందుగా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి పాలు పోసుకోవాలి. పాలతో పాటు కొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకోవాలి. మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత పోసుకోవచ్చు. ఎక్కువ పాలు ఇష్టమైన వాళ్ళు ఎక్కువ పోసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసుకోవచ్చు. నేను 2 గ్లాసులు పాలు పోస్తున్నాను, 1 గ్లాసు నీళ్ళు పోసాను. తర్వాత గిన్నె మీద మూత పెట్టేసి స్టవ్ హైలో పెట్టుకోవాలి. ఇవి పాలు కాగుతూ ఉంటాయి. తర్వాత బియ్యం, కందిపప్పు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకో. నేనైతే 5 గుప్పెళ్ళు బియ్యం, 2 గుప్పెళ్ళు కందిపప్పు తీసుకుంటాను. పాలు ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న బియ్యం, కందిపప్పుని మెల్లగా చేత్తో వేసుకోవాలి. చేత్తో వేయడం కుదరకపోతే గరిటెతో అయినా వేసుకోవచ్చు. వేసుకొని తర్వాత కలియబెట్టాలి. తర్వాత అలా కొంచెం సేపు ఉడకనివ్వాలి. కొంచెం సేపు ఉడికిన తర్వాత చూసుకోవాలి దాంట్లో ఎసరు సరిపోయిందా లేదా అని. నాకు సరిపోయినట్టుగా అనిపించలేదు, నేను అందుకని ఇంకో గ్లాస్ పాలు పోసుకున్నాను. తర్వాత బెల్లం తీసుకొని బెల్లం తురిమి పక్కన పెట్టుకోవాలి. బెల్లంతో పాటు యాలకులు కూడా తీసుకోవాలి. యాలకులను కూడా దంచి పెట్టుకోవాలి. పొంగలి బాగా ఉడికిన తర్వాత దంచి పెట్టుకున్న బెల్లం, యాలకులను కూడా వేసి కలుపుకోవాలి. తర్వాత జీడిపప్పు, కిస్మిస్, యాలకులు నేతిలో వేపించుకొని వేసుకోవాలి. అంతే, అమ్మవారికి ఎంతో ఇష్టమైన పొంగలి నైవేద్యం నేను ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో, మీరు కూడా ఇలానే చేస్తారేమో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.